రాజు తీర్పు. చిన్నాపురం అనే ఊర్లో సాంబయ్య, లింగయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులుండేవారు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కావడంతో ఇద్దరి మధ్య అంతో ఇంతో స్నేహం ఉండేది. సాంబయ్య మనసు మంచిది, పరోపకారి, పాపభీతి కలవాడు. కానీ లింగయ్య మాత్రం పెద్ద కపటి, కాస్త పచ్చగా ఉండేవాళ్ళని చూసి ఈర్ష్యతో కుమిలిపోయేవాడు. సాంబయ్య మంచితనం అది తెలిసిన ఆ ఊరి వాళ్ళు అతని పట్ల ఎంతో అభిమానం కనపరిచేవాళ్ళు. అది లింగయ్యకు నచ్చేది కాదు. క్రమంగా అతనిలో ఈర్ష్యాభావం పెరిగిపోయి సాంబయ్య పట్ల ద్వేషంగా మారింది. ఎలాగైనా అతన్ని చిక్కుల పాలు చేయాలని నిర్ణయించుకొని సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా పెళ్ళిడికొచ్చిన సాంబయ్య కూతురికి సంబంధం కుదిరింది. పెళ్లి ఖర్చులకు డబ్బు తక్కువ కావడంతో అతడు లింగయ్యను కొంత డబ్బు సర్దమని అడిగాడు. ఇది లింగయ్యకు మంచి అవకాశంగా తోచింది. అయితే ఆ అవకాశాన్ని సాంబయ్యను చిక్కుల్లో పెట్టడానికి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ, నా దగ్గర మాత్రం డబ్బెక్కడుంది సాంబయ్య, ఈ మధ్యనే కదా నా 4వ కూతురు పెళ్ళి పెద్దగా కట్నం ఇచ్చి మరీ జరిపించాను అన్నాడు. సాంబయ్య స్వతహాగా మొహమాటస్తుడు. అతడు ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పు అడగలేడని లింగయ్యకు తెలుసు. అందుకే ఈ చిన్న అడ్డుపుల్ల వేసి చూశాడు. లింగయ్య ఊహించినట్లే సాంబయ్య, నా సంగతి నీకు తెలియంది కాదు కదా లింగయ్య, పని కట్టుకుని వెళ్ళి డబ్బు కోసం ఎవరి దగ్గర చెయ్యి చాపలేను. ఈ సాయమేదో నువ్వే చెయ్యాలి. నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాను అంటూ లింగయ్య చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. లింగయ్య కాసేపు ఆలోచించినట్లు నటించి, సరే తప్పేదేముంది, ఆ మధ్య మా వియ్యంకుడి మేనమామ వెంకటాచలం దాచమని నాకు కొంత డబ్బిచ్చిపోయాడు. దాచమంటే అతడి ఉద్దేశం దాన్ని వడ్డీలకు తిప్పమనే. అందులోంచి నీకు కావలసిన మొత్తం ఇస్తాను అంటూ లోపల గదిలోకి పోయి డబ్బు తెచ్చి సాంబయ్యకిచ్చాడు. సాంబయ్య తన కూతురు పెళ్ళైన 4 నెలల కల్లా లింగయ్య ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకువచ్చి చెల్లించి, ఆనాడు నువ్వు చేసింది చాలా గొప్ప సాయం లింగయ్య అన్నాడు కృతజ్ఞతగా. లింగయ్య ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోతున్నవాడిలా సాంబయ్య కేసు చూసి, అది సరే, మరి చెప్పుల జత మాటేమిటి అన్నాడు నిలదీసినట్టు. చెప్పుల జత ఏమిటి అన్నాడు సాంబయ్య, లింగయ్య అన్నదేమిటో అర్థం కాక. ఆహా, ఇది కలియుగంలో మనుషుల తీరు. అవసరం తీరాక ఎవరైనా సరే మాట్లాడే మాట తీరు ఇలాగే ఉంటుంది. నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తానన్నావు కదా, ఇంతలోనే అన్నమాట మరిచావా అన్నాడు లింగయ్య నిష్ఠూరంగా. సాంబయ్య నిర్ఘాంతపోయి, ఏదో మాట వరుస కన్నమాట, నువ్వు దాన్ని నిజం అనుకోవడం ఏమిటి అన్నాడు. లింగయ్య కోపంగా, అదంతా నాకు తెలియదు, మాటంటే మాటే అన్నాడు వీధంతా మారు మోగిపోయేటట్టు. నలుగురు చేరారు. విషయం విని లింగయ్యకు నచ్చజెప్ప చూశారు. అయితే లింగయ్య ససేమిరా తనకు సాంబయ్య చర్మపు చెప్పులు కుట్టించి తీరాలని పట్టుబట్టాడు. ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్ళింది. లింగయ్య దగ్గర లంచం తిన్న గ్రామాధికారి లింగయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పాడు. దిక్కుతోచని సాంబయ్య కూతురు అల్లుడు ఇచ్చిన సలహా మేరకు అప్పటికప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజు లింగయ్యను కూడా పిలిపించి కథంతా విని తీర్పు కోసం వారం రోజుల తర్వాత రమ్మని ఇద్దరిని పంపించేశాడు. 2 రోజుల తర్వాత లింగయ్య ఏదో సొంత పని మీద పట్నం బయలుదేరాడు. దారిలో ఒక అడవి ప్రాంతాన దొంగలు హఠాత్తుగా అతడి మీద దాడి చేశారు. అయితే అదే సమయానికి రాజు గుర్రం మీద వేటకు పోతూ దూరం నుంచి వాళ్ళని చూశాడు. రాజును గుర్తుపట్టిన లింగయ్య చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ, మహాప్రభు, ఈ దొంగల బారి నుంచి నన్ను రక్షించండి, చచ్చి మీ కడుపున పుడతాను అని వేడుకున్నాడు. రాజు కత్తి దూసి దొంగలను తరిమి కొట్టాడు. లింగయ్య ఆనందంగా ఆయనకు వంగి వంగి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. గడువు రోజున సాంబయ్య, లింగయ్య రాజు దగ్గరకు వెళ్ళారు. రాజు మరొకసారి వాళ్ళు చెప్పింది విని మాట అంటే మాటే. సాంబయ్య అన్నమాట ప్రకారం లింగయ్యకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాల్సిందే అని తీర్పు చెప్పాడు. సాంబయ్య భయంతో వణికిపోయాడు. సభలో ఉన్నవారందరూ నిర్ఘాంతపోయారు. మొదట ఇలాంటి తీర్పు ఇచ్చిన గ్రామాధికారి అలాగే లింగయ్య మాత్రం పొంగిపోయారు. లింగయ్య కసిగా పళ్ళు కొరుకుతూ సాంబయ్యను సమీపిస్తుండగా రాజు, ఆగు అని లింగయ్యను వారించాడు. లింగయ్య ఆగాడు. రాజు తాపీగా, సాంబయ్య నీకిచ్చిన మాట సరే,
నువ్వు నాకిచ్చిన మాట సంగతేమిటి అని అడిగాడు. ఏ మాట ప్రభు అన్నాడు లింగయ్య అమాయకంగా. ఆహా, అప్పుడే ఇచ్చిన మాట మరిచావన్నమాట. 4 రోజుల క్రితం నువ్వు అన్నదేమిటి? దొంగల బారి నుంచి నిన్ను రక్షిస్తే నా కడుపున పుడతాననే కదా. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే త్వరలో నాకు వారసుడు పుడతాడు అన్నాడు రాజు గంభీరంగా. ఇది విని లింగయ్య నిలువెల్లా కంపించిపోతూ, ఏదో మాట వరుస కన్నాను ప్రభు అన్నాడు. అదేం కుదరదు, మాటంటే మాటే. సాంబయ్య మాట వరుస కన్న మాట మీదే కదా మీ ఊరి నుంచి నా దాకా వచ్చారు. ఇప్పుడు నీ విషయంలో తీర్పు మరోలా ఇస్తే ప్రజలేమనుకుంటారు? అందువల్ల నువ్వు సాంబయ్య చర్మం ఒలిచిన మరుక్షణం చావడానికి సిద్ధంగా ఉండు. సాంబయ్య చర్మపు చెప్పుల జత నా కడుపున పుట్టాక తొడుక్కుందుగానిలే అన్నాడు రాజు. సభలో అందరూ పెద్దగా నవ్వారు. లింగయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. రాజు తనకు బుద్ధి చెప్పడానికే దొంగల్ని సృష్టించి తనకు అలవాటైన ఊతపదాన్ని ఇలా ఉపయోగించుకున్నాడని అతడికి అర్థమైంది. లింగయ్య చప్పున పోయి రాజు పాదాల మీద పడి, మహాప్రభు, ఇక జన్మలో ఎలాంటి తప్పు చేయను, ఇది మొదటి తప్పుగా భావించి మన్నించండి అంటూ వేడుకున్నాడు. సరే, ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను. ముందు సాంబయ్యకు క్షమాపణ చెప్పుకో అన్నాడు రాజు. లింగయ్య సాంబయ్య చేతులు పట్టుకొని క్షమించమని కోరాడు. మంచి మనసు, క్షమాగుణం కలిగిన సాంబయ్య అతన్ని తేలిగ్గా క్షమించేశాడు. రాజు లంచం తిన్న గ్రామాధికారికి స్వల్ప శిక్ష వేసి గట్టిగా హెచ్చరించాడు. రాజు ఈ వివాదాన్ని పరిష్కరించిన తీరు చూసి అందరూ హర్షధ్వానాలు చేశారు. లింగయ్య, సాంబయ్య తల వంచి రాజుకు నమస్కరించి తమ ఊరు బయలుదేరారు. ఆనాటి నుంచి వాళ్ళిద్దరూ నిజమైన స్నేహితులుగా మారిపోయారు. లింగయ్య తన కపట ప్రవర్తనకు స్వస్తి చెప్పి నిజాయితీగా మసులుతూ అందరి చేత మంచివాడనిపించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.